కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల నష్టం జరుగుతుందన్నారు. ప్రతి ఉద్యోగాలలో బీసీల కంటే తక్కువ వచ్చిన ఈడబ్ల్యూఎస్ వాళ్లకు ఉద్యోగాలు వస్తున్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ఈ కోటాను కేసీఆర్ అమలు చేయడం వల్లే ఈ నష్టం జరుగుతుందని విమర్శించారు. ఈ నష్టానికి సంబంధించి సమాచారాన్ని సీఎం రేవంత్ రెడ్డికి కలిసి వివరించడం జరిగిందని తెలిపారు. తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం గత ప్రభుత్వం చేసినటువంటి లెక్కల ప్రకారం ఓసీల జనాభా 6.98%గా గత రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఆ లెక్క ప్రకారం ఓసీలే 6.69% ఉంటే ఈడబ్ల్యూఎస్ కోట 6% ఉన్నటువంటి వాళ్ళకు 10% ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది అర్థం కానటువంటి విషయం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఓసీలు 6.69 అని గత ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉంది. అందులో మొత్తానికి మొత్తం ఎలిజిబిలిటీ లేదు. కేవలం 1 లేదా 1.5% మాత్రమే ఈడబ్ల్యూఎస్ కు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పేదలు ఉన్నారు. వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ పేదలకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఈ 1 or 1.5% ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోటా ఏదైతే ఉందో వాళ్ళకు 10% ఇచ్చినా గంతే ఉంటది. కానీ 10% కోటాను అమలు చేయడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని ఇవాళ మీ ముందు ఉంచదలుచుకున్నా. ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో రిజల్ట్స్ వచ్చినాయో దాంట్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2050 ర్యాంక్ వచ్చినా వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. కానీ బీసీడీ వాళ్ళకి 820 లోపే. 2000 ర్యాంక్ వస్తే వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. బీసీడీ వాళ్ళకు 820 మార్కులు వస్తే 20 ర్యాంక్ వచ్చే